మీరు మీ ఫోన్ ని ప్రతిరోజు రాత్రి ఛార్జ్ చేస్తారా సరిగ్గా పనిచేయడానికి? కానీ నీ మనసుని ఎప్పుడు రీఛార్జ్ చేస్తున్నావు? నీ మెదడు అలసిపోవడం వల్లే మీరు రోజువారీ పనులపై దృష్టి పెట్టలేకపోతున్నారని మీకు తెలుసా? మనసు అనేది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. దానికి రీఛార్జ్ లేకపోతే స్లో అయిపోతుంది. అందుకే మెంటల్ డిటాక్స్ చాలా ముఖ్యం. ఫోన్ ని ఛార్జ్ చేసినట్టే నీ మనసును కూడా రీఛార్జ్ చేయాలి. ఒక గురువు దగ్గర శిష్యుడు వచ్చి, గురువు గారు, నా మనసు ఎప్పుడు ఆలోచనలతో నిండిపోతుంది, ఎలా ప్రశాంతంగా ఉండాలి అని అడిగాడు. గురువు మౌనంగా ఒక కప్పులో టీ పోశాడు. ఆ కప్పు నిండిపోయినా టీ పోస్తూనే ఉన్నాడు. టీ బయటకు పొంగి కిందంతా పడింది. అప్పుడు గురువు నవ్వి, నీ మనసు కూడా అంతే, నువ్వు కొత్తగా ఏమీ నేర్చుకోలేవు, ప్రశాంతత పొందలేవు. ఎందుకు? అది పాత ఆలోచనలతో చింతలతో నిండిపోయింది. ముందు నీ కప్పును ఖాళీ చెయ్యి. అప్పుడే అందులో స్వచ్ఛమైన జ్ఞానం, ప్రశాంతత నిండగలవు. థింక్ అబౌట్ ఇట్. మీ మనసులోని ఆ కప్పును మీరు ఎంత కాలంగా ఖాళీ చేయలేదు? ఆ పాత చింతలు, అనవసరమైన ఆలోచనలు వాటితో నిండి ఉంటే మీ జీవితంలో కొత్త ఆనందం ఎలా నిండుతుంది? మరి ఈ మెంటల్ డీటాక్స్ కోసం 3 ఇంపార్టెంట్ యాక్షన్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ డిజిటల్ విరామం. రోజు కనీసం 30 నిమిషాలైనా సరే ఫోన్, టీవీ లేకుండా గడపండి. పాయింట్ నెంబర్ 2, డైరీలో రాయండి. మీ మనసులో ఉన్న టెన్షన్లన్నీ ఒక పేపర్ పై రాసి అక్కడే వదిలేయండి. పాయింట్ నెంబర్ 3, శ్వాసపై దృష్టి పెట్టండి. కేవలం 5 నిమిషాలు మీ బ్రీతింగ్ పై దృష్టి పెట్టండి. మీ మనసును జాగ్రత్తగా చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీ మీదే. ఈ రోజు కేవలం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నీ మెదడుకు విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించు. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారో దానికి ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.